లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. పంతొమ్మిదవ డివిజన్ బీజేపీ నుండి ఢిల్లీ డిఫెన్స్ చైర్మన్ కొత్త సతీష్ రెడ్డి వారి సతీమణి అర్చన ఉన్నారు, బరిలో ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి అన్న, ఇప్పుడు మీరు సుదీర్ఘంగా 8 సంవత్సరాల పాటు విద్యారంగంలో ఉన్నారు. ఒక దేశాన్ని కాపాడే సైనికులను తయారు చేసే సంస్థను స్థాపించిన మీరు రాజకీయం అరంగేటం చేయడానికి కారణం ఏంటి? మోడీ గారి మన దేశ అభివృద్ధి కావచ్చు, బండి సంజయ్ గారు మన సెంట్రల్ మినిస్టర్ మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, వాటిని దృష్టిలో పెట్టుకొని మన కరీంనగర్లో ఉన్నటువంటి 66 డివిజన్లలో ఈ 19వ డివిజన్ని ఇంకా మంచిగా అభివృద్ధి చేయాలి అనే ఒక సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. ఏ విధంగా అయితే విద్యారంగంలో మేము విద్యార్థులని ఒక ఉన్నత స్థానంలో తీర్చిదిద్దామో, అదేవిధంగా ఈ మన 19 డివిజన్ని మన కరీంనగర్ని ఒక మంచి అద్భుతమైన డెవలప్మెంట్ చేసే విధంగా ఇక్కడ తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో మనం ఇక్కడ రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, గత పాలకులు ఏదైతే కరెక్ట్ చేయలేకపోయారు వాటన్నిటిని కూడా మంచిగా చేసి చూపెట్టి మన కరీంనగర్ అన్ని డివిజన్లలోకెల్లా ద బెస్ట్ డివిజన్గా తీర్చిదిద్దాలని ఒక ఆశయంతో ముందుకు రావడం జరిగింది. అంటే ప్రధానంగా మీ డివిజన్లో ఎలాంటి సమస్యలు గుర్తించారు ఇప్పటి వరకు? మరి ఇక్కడ డ్రైనేజీలు కరెక్ట్ లేకపోవడం, అదేవిధంగా కాలనీలలో రోడ్ల సమస్యలు కావచ్చు, కొన్ని స్ట్రీట్ లైట్స్ కావచ్చు, మున్సిపల్ వాటర్ కావచ్చు, ఇలాంటి సమస్యల పైన పూర్తి అవగాహన తీసుకొచ్చుకున్నాను. వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఏ విధంగా సాల్వ్ చేయాలని ఒక పక్క ప్లాన్ తోటి బండి సంజయ్ గారి ఆశీస్సులతోటి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ వాటన్నిటిని ఏ విధంగా అయితే మనం సాల్వ్ చేయగలం, స్మార్ట్ సిటీ కింద కావచ్చు, మనం ఎక్కువ ఫండ్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చూపెట్టడానికి ఒక ఆశయంతో ముందుకు రావడం జరుగుతుంది. ఈ 19వ డివిజన్ ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఓట్లు అభ్యర్థిస్తున్నప్పుడు ఓటర్ల నుంచి రెస్పాండ్ ఎలా వస్తుంది? మరి మీకు ఈ 19వ డివిజన్ ప్రజలందరి యొక్క ఆశీస్సులతోటి ఒక మీరు విద్యావంతులుగా మంచి పొజిషన్లో కాలేజీలో మీరు పిల్లల్ని తీర్చిదిద్దుతారు. అదేవిధంగా మీరు మా 19 డివిజన్కి కార్పొరేటర్గా గెలిస్తే మా కాలనీ కూడా మంచి డెవలప్మెంట్ కనబడతాయని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. వాళ్ళందరి యొక్క ఆశీస్సులతోటి, వాళ్ళందరి యొక్క సపోర్ట్ తోటే ఈరోజు మనం నామినేషన్ వేయడానికి ముందుకెళ్తున్నాం. మీ డివిజన్లో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ చాలా మంది ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తారు. సో వాళ్ళకును మీకు తేడా ఏంటంటే మీరు ఏం చెప్తారు? మిగతా గతంలో ఉన్నటువంటి పాలకులు వాళ్ళు కేవలం ధనార్జన డబ్బు సంపాదించాలని ఒక ఆశయంతో పాలిటిక్స్లో ఉన్నట్టు కనబడ్డది. బట్ మనం ఆ విధంగా డబ్బు సంపాదించడానికి కాదు, కేవలం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవ చేయాలి, ఒక మంచి పరిపాలన అందించాలి, ఒక మంచి వ్యవస్థను ఇక్కడ మన ప్రజలకు ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో మనం ముందుకు రావడం జరుగుతుంది. ఓకే, చెప్పండి మేడం. ఢిల్లీ డిఫెన్స్ చైర్మన్ సతీష్ రెడ్డి అంటే కరీంనగర్లో కాదు చుట్టుపక్కల కూడా తెలియని వారు ఎవరు లేరు. సో వారి సతీమణిగా కార్పొరేటర్గా మీరు ఇప్పుడు బరిలోకి దిగుతున్నారు. సో ఓటర్లు ఏమంటున్నారో మీకు ఎలా అనిపిస్తుంది? వారి నుండి మంచి స్పందనే ఉంది, రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు గెలిచిన తర్వాత? సేమ్ తను చెప్పిందే మేము చేయాలని ముందుకెళ్తున్నాం. ఓటర్ల నుంచి మీకు పాజిటివ్ రెస్పాండ్ వస్తుందా? మరి పాజిటివ్ వస్తుంది. సో చూసారు కదా, మొత్తానికైతే 8 సంవత్సరాల సుదీర్ఘంగా విద్యా సంస్థలు ఉన్నప్పటికీ కూడా ఒక డివిజన్ అభివృద్ధి చేయాలి, అదేవిధంగా బండి సంజయ్ ఆశీస్సులతో, అదేవిధంగా బీజేపీ ప్రోద్బలంతో మాత్రం ఈ డివిజన్ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాను అంటే చాలా మంది పోటీ చేస్తున్నప్పటికీ కూడా నేను ఎంతో మందిని ఉన్నత విద్యావంతులను తయారు చేసిన చాలా మందికి గవర్నమెంట్ జాబ్స్ కూడా మా సంస్థలో చదివిన వారికి వచ్చాయి. సో ఇప్పుడు మాకు అవకాశం ఇస్తే మాత్రం ఈ 19వ డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని కూడా చెప్తాడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.